ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఉన్న విశాఖపట్నం విన్నారు కదా రెండు వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో మన రోజు త్వరలోనే వస్తుంది, వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్లు రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఇవి విన్నారు కదా, మరి ఇప్పుడు చెప్పండి, ఇందులో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడానికి 1% అర్హుడా? 1% అర్హుడు అన్నా గానీ యాక్సెప్ట్ చేస్తాను నేను. అందుకే ఎందాకో మాట నా సిగ్గు శరం లజ్జ మానవ అభిమానం ఏం బెట్ల దేవుడు. నువ్వు వ్యతిరేకించినటువంటి ఎయిర్పోర్ట్ ఎలా కడతారో నేను చూస్తానన్నటువంటి ఎయిర్పోర్ట్ ఈ రోజు పూర్తయితే క్రెడిట్ నాదేనా? సిగ్గు పెట్టలేదా దేవుడు?